హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. నేను మీ నవీన్ కుమార్ కేజీ. ఈ రోజు మనం ఇంకొక ప్రోగ్రామ్ చేయబోతున్నాం అనమాట. ఈ ప్రోగ్రామ్ మీరు చాలా వినుంటారు అండ్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ చాలా కొత్తగా. అండ్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఎవరు కరెక్ట్గా చేశారో డెఫినెట్గా వాళ్ళ లాజికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయి ఉంటాయి అనమాట. కాదు అంటే నేను నమ్మను, ఎందుకంటే నాకే ఇంప్రూవ్ అయింది. ఈ ఒక థర్డ్ ప్రోగ్రామ్ నుంచి నేను అసలు సొల్యూషన్ చూడకుండా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి, మీరు దీన్ని ఎలా చేయాలి అంటే, ఈ సిరీస్ ఎలా ఫాలో చేయాలంటే, బ్లైండ్గా నేను ఏం చేస్తున్నానో వాటిని 100% మీకు అర్థం అవ్వకపోయినా కొంచెం ఎంత అర్థం అవుతుందో అంత అర్థం చేసుకొని తర్వాత మిగతా 40-10% ఏముంటుందో అది మీరు కూర్చొని పెన్ను పేపర్లో ప్రాక్టీస్ చేయాలన్నమాట. లేకపోతే ఇది మీకు అస్సలు అర్థం అవ్వదు. మీ కృషి ఉండాలి. నేను ఏదో నేర్పించేస్తే మీకు వచ్చేస్తుంది అంటే అది మీ భ్రమ. లైక్ మీకు బయట నుంచి చెప్తారు కదా, 45 డేస్లో మర్న్ స్టాక్ నేర్పిస్తాము, లేకపోతే 10 డేస్లో అది చేస్తాం ఇది చేస్తామని. అలాగే మీరు పప్పులో కాలు వేసుకుంటారనమాట. అండ్ ఈరోజు ఈ సులభమైన ప్రోగ్రాము చేస్తున్నందుకు గీక్స్ ఫర్ గీక్స్ వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉందాము. అలాగే ఈ వీడియో తీస్తున్నందుకు నవీన్ కుమార్ కాదు, మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు నేను మీకు చాలా కృతజ్ఞతగా ఉంటాను. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ అండ్ గ్రాటిట్యూడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ బాధ వచ్చిందంటే ఒకే ఒక్క క్షణం సపరేట్గా వెళ్ళిపోయి మెడిటేషన్ చేయండి. ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. మెడిటేషన్ ఎలా చేయాలి, దాని మీద కూడా కోర్స్ చేయండి అని చెప్పి అడగండి, గ్యారంటీగా చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనం బాబు అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. హౌ టు రివర్స్ అ నెంబర్ అనమాట. హౌ టు రివర్స్ అ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రాక్టీస్లో 160 days ఆఫ్ డిఎస్ఏ మనం కొడితే మనకి ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళి దీంట్లో ఆల్రెడీ మనం అరేస్లో ఉన్నామన్నమాట. ఈ అరేస్లో మనం 2 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఈరోజు రివర్స్ అండ్ అరే. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎంత ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఎ ఈజీ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ బీన్ ఆస్డ్ ఇన్ సో మెనీ కంపెనీస్. చూడండి, అటువైపు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ఈవెన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా అడుగుతున్నారు. లైక్ గూగుల్, ఇన్ఫోసిస్, కేప్జెమినీ, మార్గన్ స్టాన్లీ, అమెజాన్. సో చాలామంది కొన్ని కంపెనీ పేర్లు కూడా తెలియవు అనమాట. ఏ కంపెనీలో అప్లై చేయాలో తెలియకపోతే చూడండి, ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీ పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీలు మీద కొంచెం రాయేయండి, ఎవరికి తెలుసు బండరాయి పడవచ్చు మేమైనా. ఓకే, రిలేటెడ్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయన్నమాట. జావా స్క్రిప్ట్ నుంచి చాలామంది పైథాన్లో చేయమన్నారు. చూడు బ్రదర్, నీకు లాజిక్ అర్థమైందంటే నువ్వు నీ పైథాన్ కానీ C++లో కూడా చేయడానికి మీకు ఆ కెపాసిటీ వచ్చేస్తుంది అనమాట. డోంట్ వరీ, ఐఎమ్ గివింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే ఇది వేరే దాంట్లో చేయలేమని కాదు. ఇది జావా స్క్రిప్ట్లో కూడా మీరు చేయండి, ఆటోమేటిక్గా మీ దాంట్లో మీరు చేసేస్తారు. నా గెటింగ్ ఇన్ టు ద క్వశ్చన్, యు ఆర్ గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, అరే అనమాట. అండ్ ఏంటి దాంట్లో ఏముంది, ఇంటీజర్స్ అనమాట. అంటే అరేలో నెంబర్స్ ఉన్నాయన్నమాట. యువర్ టాస్క్ ఇస్ టు రివర్స్ ద గివెన్ అరే. అంటే మనం 143,265 ఇస్తే 56234 అంటే రివర్స్లో రావాలన్నమాట. ఓకే, 452 అని ఇచ్చామంటే 254 అని రావాలి. అలాగే 1 అని ఇస్తే 1 అని రావాలన్నమాట. దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేద్దాం. ఓకే, చాలా సింపుల్ అంటే సింపులెస్ట్ వేలో మన జావా స్క్రిప్ట్లో ఉంది. కానీ యాక్చువల్ వేలో చేసిన తర్వాత సింపులెస్ట్ వేలో ఎలా చేయాలో చెప్తాను. దానికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వెళ్దాం. ఓకే, దీంట్లో ఒకటి ఇది తీసుకుంటాను. చూడండి, మనకి ఎన్నో అప్రోచెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మొత్తం 3 అప్రోచెస్ చెప్తాను, హార్డ్, మీడియం, సింపుల్లో. ఓకే, మనం ఎందుకంటే మనకి ఈ బిగ్ ఆఫ్ ఎన్, వర్స్ట్ కేసు ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి 1 minute ఫ్రెండ్స్. ఓహో, నాకే కావాలి ఈ బంపర్ ఆఫరు. ఓకే, సో ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఓకే, ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ద సింప్లెస్ట్ అప్రోచ్ ఇస్ టు, ఆల్రెడీ మన దగ్గర ఒక అరే ఉంది కదా, ఆ అరేని ఒక టెంపరీ అరే తీసుకొని, ఓకే, ఆ టెంపరీ అరేస్లో అంటే ఇప్పుడు 1 ఉంది కదా, ఈ 1ని 5 ఇక్కడ పెట్టాలి, తర్వాత 6, 2, 3, 4, 1. ఓకే, రివర్స్ చేయాలన్నమాట. ఇది ఎలా రివర్స్ చేయొచ్చు? ఇది రివర్స్ చేయాలంటే ఈ లాస్ట్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ దీనికి 0 అయిపోయిందనమాట. ఈ 4 ఏమైంది, 1 అయిపోయిందనమాట. ఈ 3 ఏమైపోయింది, 2 అయిపోయిందనమాట. ఈ 2 ఏమైంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 1 ఏమవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 0 ఏమవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే ద టెంపరీ అరే సీక్వెన్స్ అనేది ఇలాగే వెళ్తుంది కదా.
ఓకే, దీన్ని మనం పెట్టుకోవాలంటే చాలా అంటే చాలా సింపుల్. ఏం చేయొచ్చు తెలుసా? లెట్ మీ ఆల్సో థింక్. ఓకే, లెట్ us డూ లైక్ దిస్. మన దగ్గర ఆల్రెడీ అరే ఉంది. చూడండి, ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పి కంప్లైంట్స్ పెట్టకండి. ఓకే, సో బేసికల్గా మనకి 5 ఇక్కడ రావాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇండెక్స్ ఈజ్ వాట్? ఇండెక్స్ ఈజ్ దీని ఇండెక్స్ 0 1 2 3 4 5. ఓకే, 5 అనమాట. ఓకే, సో ఈ 5 ఇక్కడ రావాలి అంటే ఈ లాస్ట్ వాల్యూ ఎంత? ఈ లాస్ట్ వాల్యూ 5 అనమాట. అంటే ఈ 1కి మనకి మ్యాచ్ చేయాలన్నమాట. సో నేను ఇలా చేయొచ్చా? అరే డాట్ లెంత్ ఎంత? అరే డాట్ లెంత్ 6 అనమాట, బికాజ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 6. ఓకే, సో టెంపరరీ ఆఫ్ ఐలో, ఓకే, అరేలో ఫార్ లూప్ ఉంటుంది ఆఫ్ కోర్స్ పైన కిందన. ఓకే, దీంట్లో అరే ఆఫ్ 6 పెట్టుకుంటే అవుతుందా? అంటే ఈ వాల్యూ కదా, ఈ వాల్యూ మనం ఇక్కడ పెట్టాలంటే ఏం చేస్తాం? అరే ఆఫ్ 5 అని పెట్టుకుంటాం అనమాట. అంటే టెంప్ ఆఫ్ 0లో అరే ఆఫ్ 5 ఇస్ 5 అంటే 0లో వచ్చింది కదా. నెక్స్ట్ మన ఫార్ లూప్లో ఐ ఇంక్రీజ్ అవుతే 0 ఏమంచి 1. ఓకే, ఇది బిగ్ క్లారిటీగా చెప్తాను, జస్ట్ చూసుకోండి. టెంపరరీ ఆఫ్ 1లో ఏం కావాలి? మనకు 6 కావాలన్నమాట. ఓకే, 6 కావాలి అంటే ఇక్కడ ఏ నెంబర్ రావాలి? కెన్ ఐ సే దట్ 5 మైనస్ 1? ఓకే, 5 మైనస్ 1 ఏమవుతుంది? 4 అవుతుంది అనమాట. అంటే అరే ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ 6. ఓకే, టెంపరరీ ఆఫ్ ఓకే 5 మైనస్ 1 అనమాట. సారీ, 5 మైనస్ 1 కాదు బాబు, 6 మైనస్ 1. 6 మైనస్ 1 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 5 వచ్చింది. కానీ ఇక్కడ అరే డాట్ లెంత్, ఓకే, లెంత్ని n అని తీసుకుందాము, -1. అంటే 6 మైనస్ 1 ఏమవుతుంది? మళ్ళీ 5 అవుతుంది అనమాట. సో టెంపరరీ ఆఫ్ 1లో కూడా అదే చేరుతుంది. టెంపరరీ ఆఫ్ 2లో కూడా n-1 అంటే 6 మైనస్ 1, 6 మైనస్ 1 అంటే 5 అనమాట. అంటే మనకి ప్రతిసారి ఐ వాల్యూలో అంటే టెంప్లో మనం 5 యాడ్ చేస్తున్నాం. కానీ ఏదైనా ఒక్క విషయం మనం యాడ్ చేస్తే, వై నాట్ వీ పుట్ 1 హియర్? నాట్ 1, వీ కెన్ పుట్ సంథింగ్ కాల్ ఐ అనమాట. ఓకే, చూడండి మీకు చూపెడతాను ఉండండి. ఇది పెన్ను పేపర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో లెట్ మీ కమ్ హియర్. ఐ విల్ గో ఫర్ అప్రోచ్ 1. అప్రోచ్ 1లో నా దగ్గర రివర్స్ ద అరే అని చెప్పి నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. అది ఇక్కడికి వచ్చేసింది అండ్ అరే ఇక్కడ ఉందన్నమాట. సో మొదటగా నేనేంటి, ఒక ఫార్ లూప్ తీసుకుంటా. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ n అండ్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, వాట్ ఈస్ దిస్ n? ఓకే, దిస్ n అనేది షార్ట్గా ఇక్కడ లెట్ n ఈజ్ ఈక్వల్ టు ARR డాట్ లెంత్. సింపులా? అండ్ మనకు టెంపరరీ అరే కావాలా? ఓకే, ఈ టెంపరరీ అరేలో మనం ఆ అరే వాల్యూస్ పెట్టాలన్నమాట. ఇప్పుడు అరే వాల్యూస్ ఎలా పెడతాం? ఆల్రెడీ నేను చెప్పాను కదా, n-1 ఈ ఫార్ములా పెట్టాను అనుకోండి. n ఏంటి? ఫస్ట్ టైం n ఆల్వేస్, ఓకే, n వాల్యూ నేను ప్రింట్ చేస్తాను. కన్సోల్లో పెట్టుకోవడం మంచిది. n అనేంటి? n3 అనమాట. ఓకే, 3 అనమాట. అంటే 3 మైనస్ 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది అనమాట. సో ఇక్కడ బేసిక్గా అరే ఎంత? 0 1 2 అంటే 3 అనేది టెంపరరీ అరేలోకి వచ్చేస్తుంది. ఓకే, లెట్ మీ ప్రింట్ ద టెంపరరీ అరే. ఆల్రెడీ రివర్సే ప్రోగ్రామే చేస్తున్నా. సో 3 అని వచ్చిందనమాట. సో టెంపరరీ అరే. సో అరే ఏముందో ఆ అరే ఎలా ఉందో అదే ప్రింట్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ కన్సోల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి లెంత్ ఎంత? 3 ఉందన్నమాట. ఓకే, ఈ 3లో మీకు ఈరోజు ఇంకొక టెక్నిక్ చూపెడతాను, సరేనా? ఈ పేపర్లు పెన్నుల్లో రాయడం కంటే ఇంకొక టెక్నిక్ చూపెడతాను, ఉండండి. మొదటగా ఏమవుతుంది? టెంపరరీ ఆఫ్ ఐ అంటే టెంప్ ఆఫ్ 0లో ఫస్ట్ ఇండెక్స్లో అరే ఆఫ్ n-1 అంటే 3 మైనస్ 1 2 అనమాట. సో ఫస్ట్ వాల్యూలో ఏంటి? 3 వెళ్ళిపోయింది, కరెక్ట్. కానీ ఈసారి ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి టెంపరరీ ఆఫ్ ఐ వాల్యూ ఎంత? ఈసారి ఐ వాల్యూ ఏమంచి 2 అవుతుంది, సారీ 1 అవుతుంది అనమాట. ఓకే, ఆ 1లో మనం n-1 3 మైనస్ 1 ఎంత? మళ్ళీ
2 అవుతుంది, అందుకే 3 యాడ్ అవుతుంది, మళ్ళీ 3 యాడ్ అవుతుంది అనమాట. సో మనం ఎందుకు ప్రతిసారి ఫస్ట్ టైము అసలు ఏం అవసరం రాలేదు, సెకండ్ టైం మనం ఎందుకు నేను -1 అని పెట్టకూడదు? -1 అని పెడితే 3 - 1 ఈజ్ 2. ఓకే, 2 - 1 ఈజ్ 1 అనమాట. అప్పుడు పెడితే ఏమవుద్ది చూసారా, 2 యాడ్ అవుతుంది. ఈసారి నేను ఇక్కడ 2 అని పెడతా, అప్పుడు ఏమవుతుంది 1 యాడ్ అయింది. అంటే మనం 3 యాడ్ చేయడం 2 యాడ్ చేయడం మనం చూసాం. అంటే ప్రతిసారి ఇక్కడ డైనమిక్గా 1 2 3 అని అవుతుంది అనమాట. సో వై డోంట్ ఐ బ్రింగ్ దిస్ ఐ ఇట్ సెల్ఫ్ హియర్? ఇప్పుడు చూడండి 3 2 1. సో మై ఐటమ్స్ ఆర్ ఏబుల్ టు బి లూప్డ్ అండ్ రివర్స్డ్ అనమాట. సో ఇప్పుడు నాకు డౌట్ ఉంటే నేను చూడండి ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ మీద నేను ఇక్కడ డాట్ పెడతాను, డాట్ పెట్టి ఇక్కడ రన్ ఉంది కదా, స్టార్ట్ డీబగ్గింగ్ అని కొడతాను. ఓకే, డీబగ్గింగ్ యూజింగ్ Node.js అని కొడతాను. ఓకే, ఫస్ట్ టైం చూడండి ఇక్కడ ఏమైంది, ఎన్ వాల్యూ చూసారా 3 అని చూపెడుతుంది. ఓకే, ఎన్ వాల్యూ 3 అని చూపెడుతుంది. ఓకే, ఇనిషియల్గా i ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ఈజ్ టెంప్? Temp is nothing but an empty array, but I is equal to 0. What is array? So array is nothing but 0 1 2 anamata. So index values and the values anamata. So if I select all this, I am going to get 1. That is 3 minus 1 is 2, 2 minus 0 is 2 anamata. This enduku 1 vachindho naaku teliyadu brother, because ఈ 1 పెట్టంగా 1 వచ్చింది, అదే n1 పెడితే 3 వస్తుంది. సో 3 minus 1 is 2, 2 minus 0 is 2 అనమాట. సో ఏమవుతుంది మనకి, ఉండండి నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి టెంప్ వాల్యూ అంతా చూడండి, టెంప్ వాల్యూలో లాస్ట్ డిజిట్ 2 0లో 3 యాడ్ అయింది అనమాట. మళ్ళీ నేను దీన్ని కొట్టాను అనుకోండి, ఓకే, ఎస్ ఐ ఈజ్ లెస్ దెన్ 2, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఈసారి మళ్ళీ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఈసారి చూడండి టెంప్లో ఏముంది, 0 వాల్యూలో 3 ఉంది, 1 వాల్యూలో 2 ఉంది, మళ్ళీ ఇది నెక్స్ట్ అని కొడతాను, ఎస్. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏమవుద్ది 0 2 1 అని ఉందన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ డీబగ్గింగ్ అనమాట. మనకు వద్దంటే ఇట్లా మనం తీసివచ్చు, ప్లస్ దీన్ని స్టాప్ అని కొడితే స్టాప్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే వాట్ ఐ కుడ్ డూ అనమాట. నౌ వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ వన్? లెట్స్ గో బ్యాక్. ఇది చూసే చెప్పవచ్చు, వీటికి పెద్ద మహాభారతం అవసరం లేదు, ఎందుకంటే మనం జస్ట్ ఒక ఫార్ లూప్ వాడుతున్నాము. ఓకే, అండ్ ఒక టెంప్ వాడుతున్నాం కాబట్టి మనకు తెలుసు ఒక ఫార్ లూప్ వాడుతున్నాం అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీలీ నోన్ దట్ ఇట్ ఈస్ బిగ్ O ఆఫ్ n. ఓకే, దిస్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో బిగ్ O ఆఫ్ n, ఎందుకంటే టెంపరీ వేరియబుల్స్ మనం వాడుతున్నాం కాబట్టి. సో మన అరేస్ 10,000 అరేస్ ఉంటే మనకి ఇంకా 10,000 టెంపరీ అరే స్పేసెస్ కావాలన్నమాట. దిస్ ఈజ్ అ ఈజీ కాన్సెప్ట్ విచ్ వర్క్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సొల్యూషన్. వీ హ్యావ్ టు కట్ దిస్ డౌన్. ఓకే, దీన్ని ఇంకా బెటర్గా మనం ఎలా చేయొచ్చు కావాలంటే, సో దీనికి మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే అప్రోచ్, ఎట్లా ఇది ట్యూటోరియల్, ఎస్. ఓకే, టెంపరీ అరే వాడి ఎలా చేయాలో మనం చూసుకున్నాం ఆల్రెడీ. నౌ కమింగ్ బ్యాక్, చూడండి దీంట్లో ఈ అప్రోచ్ ఏంటో మనం చూసాం. ఎక్స్పెక్టెడ్ అప్రోచ్, ఆల్టర్నేట్ అప్రోచ్, యూజింగ్ ఇన్బిల్ట్ అప్రోచెస్ ఉన్నాయి. నేను దీంట్లో ఒక ఎక్స్పెక్టెడ్ అప్రోచ్ చెప్తాను, దట్ ఈస్ యూజింగ్ 2 పాయింటర్స్. ఇంకోటి బై యూజింగ్ ద స్వాప్ మెథడ్ కూడా ఉందన్నమాట. ఆ స్వాపింగ్ టెక్నిక్ ఎలా చేయొచ్చో మీరు నాకు చెప్పండి. యూజింగ్ 2 అంటే చాలా చిన్న ప్రోగ్రాము. ఇక్కడ మీరు చూడండి, మొదటగా మనం ఏం చేయాలి, లెఫ్ట్ అనే ఒక వేరియబుల్ మనం తీసుకోవాలి, రైట్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలోనే మీకు అర్థమైపోతే పాజ్ చేసి సొంతంగా రాయడానికి ట్రై చేయాలన్నమాట. సొల్యూషన్ కోసం వెయిట్ చేయకూడదు, తర్వాత సొల్యూషన్తో మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో ఇక్కడ మీరు చూసుకుంటే నాకు లెఫ్ట్ ఈక్వల్స్ టు 0లో ఉంది, రైట్ ఈజ్ ఈక్వల్ టు 0లో ఉందన్నమాట. అంటే ఏంటంటే 1ని 5లో పెడతాను, ఓకే, అండ్ రైట్ని దీంట్లో పెడతాను. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్వాపింగ్ టెక్నిక్ అనమాట. తర్వాత దీన్ని ఇక్కడ పెడతాం, దీన్ని చూసి ఇక్కడ పెడతాం. ఓకే, అంటే అర్థం ఏంటంటే అరే ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ రైట్. ఓకే, అలాగే అరే ఆఫ్ రైట్లో అరే ఆఫ్ లెఫ్ట్, ఇదే ఫార్ములా అనమాట. చాలా సింపుల్. సో మనం ఏం చేస్తాం, 1 తీసి ఇక్కడ 1లో పెడతాం, తర్వాత ఇక్కడ 5లో పెడతాం, ఈ 4 తీసి ఇక్కడ 4 పెడతాం, ఇక్కడ 6 పెడతాం, ఇక్కడ 2 పెడతాం, ఇక్కడ 3 పెడతాం. ఇప్పుడు మీరు చూసుకుంటే 1 4 3 1 4 3 2 6 5. సో రివర్స్ అయిపోయింది అనమాట. ఓకే, దీన్నే ప్రోగ్రామేటిక్గా మనం చేయొచ్చు. కానీ ప్రతిసారి మనం స్వాప్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ అనేది ప్లస్ అని చెప్పి ఇంక్రీజ్ అవ్వాలి, రైట్ అనేది మైనస్ అని చెప్పి ఇంక్రీజ్ అవ్వాలి ప్రతి లూప్కి అనమాట. ఓకే, సో లెట్ మీ ట్రై దిస్ వన్. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ నాకు గ్యారెంటీగా అర్థమవుతుంది. దీంట్లో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంత, ఓకే, డేటా స్ట్రక్చర్స్ అనేది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఇది నాకు ప్రాక్టీసు అయిపోతుంది అనమాట. ఎవరైనా దీంట్లో మిస్టేక్స్ కనిపెడితే దయచేసి క్షమించండి. ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే, సో ఇది ఎలాగో మనం చూద్దామా. చూడండి, మొదటగా ఏం చేస్తానో, నాకు లెఫ్ట్ అని చెప్పి రావాలి, తర్వాత రైట్ అని చెప్పి, రైట్ ఏంటి, కెన్ ఐ సే దట్ ఈజ్ అరే లెంత్ -1. ఓకే, లెఫ్ట్ అండ్ 0 అనమాట. ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక ఫార్ లూప్ తీసుకుంటాను. టెంపరరీ అరేస్ మనం వాడట్లేదు ఈసారి. ఫార్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్. కావాలంటే nలో మీరు స్టోర్ చేసుకోవచ్చు, i++. ఇప్పుడు స్వాప్ చేయాలన్నాను కదా, ఆల్రెడీ మీరు ప్రీవియస్ ప్రోగ్రామ్ మీరు వాడుంటే స్వాపింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, అరే ఆఫ్ లెఫ్ట్, ఓకే, అంటే అరే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ రైట్. ఓకే, 3 2 3 చూసారా ఏమైందంటే అరే లెఫ్ట్లో అంటే 3లో ఉన్న వాల్యూ 1కి వెళ్ళిపోయింది, కానీ 1లో ఉన్న వాల్యూ ఇక్కడ రాలేదు. ఎందుకంటే మనం రైట్ని అప్డేట్ ఇంక్రిమెంట్స్ మనం చేయట్లేదు కాబట్టి. సారీ, అరే లెఫ్ట్లో ఉన్న వాల్యూ, సారీ, అరే రైట్లో ఉన్న వాల్యూ లెఫ్ట్లో అసైన్ చేసాం, అంటే ఈ 3 ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. కానీ మళ్ళీ అరే లెఫ్ట్లో ఉన్న అరే రైట్లో ఉన్న వాల్యూ, అరే రైట్లో మనకి ఇది తప్పు వస్తుంది నాకు తెలుసులే. ఓకే, 3 వస్తుంది, చూసారా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది 3 అని వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి అన్నమాట మనం పుష్ చేస్తున్నాం. సో కోడ్ని అర్థం చేసుకోండి. ఇక్కడే నాకు కామెడీ ఏంటో నాకు బాగా తెలుస్తుంది. అంటే ప్రోగ్రామింగ్లో కూడా జోకులు చేయొచ్చు అని చెప్పి ఈరోజు నాకు తెలిసిందనమాట. ఓకే, బికాజ్ యువర్ ఆల్రెడీ ఓవర్ రైడ్ అనమాట. ఓవర్ రైడ్ చేసి మళ్ళీ ఆ నెంబర్ని ఇక్కడే చేస్తున్నారనమాట. అలా కాకుండా మనం ఎలా చేయొచ్చు అంటే, వీ కెన్ యూజ్ సంథింగ్ లైక్ స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. అంటే ఒకే లైన్లో. సో మనం ఏం చేయొచ్చు, అరే లెఫ్ట్లో ఉన్న వాల్యూని అరే రైట్లో మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అరే రైట్లో ఉన్న వాల్యూని అరే రైట్లో మనం అరే లెఫ్ట్ మనం పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఓకే, కానీ ఇక్కడ ప్రతిసారి ఫార్ లూప్ ఈ అయిపోయిన తర్వాత మనం లెఫ్ట్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే రైట్ని మనం మైనస్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చేస్తే మనకి ఆన్సర్
ఏమైందిరా, ఏమీ రాలేదు. అరే డాట్ లెంత్ -1, రైట్ ఉంది, రైట్లో రైట్ ఉంది, లెఫ్ట్లో లెఫ్ట్ అయిపోయింది, మైనస్, అంతే కదా. ప్రింట్ అవ్వట్లేదు. వై, వాట్స్ రాంగ్? కోడ్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్. క్యాన్సిల్ దిస్. వై, వాట్స్ రాంగ్ విత్ దిస్ అప్రోచ్? లెట్ మీ గో బ్యాక్. జస్ట్ మినిట్ ఫ్రెండ్స్, నేను చేశాను, నన్ను నమ్మండి. లెఫ్ట్లో ఉన్న వాల్యూ రైట్లో పెట్టాం, రైట్లో ఉన్న వాల్యూ లెఫ్ట్లో పెట్టాము. ఐ నో వాట్ ఈస్ ద రాంగ్. ఐల్ టెల్ యూ. ఈ అప్రోచ్ ఏంటంటే మనం ఫార్ లూప్ వాడకూడదు అనమాట. ఫార్ లూప్ వాడితే ఏమవుతుందో తెలుసా? I = 0. ఓకే, అరే ఆఫ్ లెఫ్ట్ ఈజ్ 0 అనమాట. 0లో ఏంటి? అరే ఆఫ్ రైట్, ఇవన్నీ పెడుతున్నావు చూడు, ఇది ఇలాగ అవ్వదనమాట. GHT రైట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వైల్ దిస్ left is less than right, check this out. Sorry, left. I hope మీకు అర్థం అవుతుంది. చూసారా, 3, 2, 1 అనమాట. అంటే ఏంటంటే చూడండి, సింపుల్గా 1, 2, 3 అని ఉంది కదా, దీని ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? 3, 2, 1 అనమాట. సో ఏం చేసాము? లెఫ్ట్ రైట్ అని తీసుకున్నాం. సో లెఫ్ట్ ఇండెక్స్ ఏంటి? 0 ఉంటుంది. రైట్ ఇండెక్స్ అరే, వాట్ ఈస్ ద అరే? అరే ఇస్ 3 అనమాట. 3 - 1 అప్పుడు ఏమవుతుంది? నీ ఇండెక్స్ 2 వస్తుంది కదా, బికాజ్ 0, 1, 2 అనమాట. అందుకే మనం లెఫ్ట్ రైట్ మనం తీసుకున్నాం. ఓకే, ఎప్పుడు నేను ఫస్ట్ టైము ఒక అరేలో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ అరే ఆఫ్ ఎల్లో అరే ఆఫ్ ఆర్ పెడతాను అనమాట ఫస్ట్ టైం. అంటే అరే ఆఫ్ 0లో అరే ఆఫ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 3. అంటే ఇప్పుడు ఏమవుద్ది? కొత్త దాంట్లో 1, 2, 3 అని ఉంది కదా, సో 3 వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్లో నేను అది రాసాను అనుకోండి, ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడే స్ప్రెడ్ ఆపరేటర్ వాడి అరే ఆఫ్ రైట్లో ఇప్పుడు అరే ఆఫ్ లెఫ్ట్ పెట్టు అంటున్నా. అంటే చూడండి, ఇప్పుడు ఏంటి అరే ఆఫ్ రైట్? ఏంటి అరే ఆఫ్ రైట్ ఈజ్ నథింగ్ బట్ అరే ఆఫ్ 2. అరే ఆఫ్ లెఫ్ట్ ఏంటి? దట్ ఈస్ లెఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ 0, దట్ ఈస్ 1 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? నాకు 3 ఇటు వెళ్ళిపోద్ది, 1 అటు వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు లెఫ్ట్ ప్లస్ ప్లస్ అవుతుంది అనమాట. అంటే లెఫ్ట్ ఎంత? 0 నుంచి 1 అయిపోతుంది. L = 1. రైట్ మైనస్ మైనస్ అనమాట. రైట్ మైనస్ మైనస్ అంటే రైట్ ఈస్ 2 కదా, 2 - 1 ఈజ్ 1. ఇప్పుడు వైల్ లూప్ మన కండిషన్ మనం చెక్ చేసుకుంటే 1 ఈజ్ లెస్ దెన్ 1 ఫాల్స్ అనమాట. అందుకే ఇక్కడ వైల్ లూప్ వాడాలి. సో ఈ వైల్ లూప్లో మనం వీఆర్ పుట్టింగ్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కండిషన్ అనమాట. వై వీ హ్యావ్ టు ఓన్లీ వీ షుడ్ ఆల్సో లెర్న్ టు స్టాప్ దిస్ పర్టిక్యులర్ అరే. ఓకే, ఈ లూప్ను మనం ఆపాలి అనమాట. ఎప్పుడు ఆపుదాం అంటే ఎప్పుడు ఈ లెఫ్ట్ బికమ్స్ గ్రేటర్ దెన్ రైట్. ఓకే, లేదా ఈక్వల్గా ఉన్నప్పుడు ఆపేయాలన్నమాట. అందుకే నేను ఇక్కడ లెస్ అని వాడి ఈక్వల్ టు అని కూడా వాడలేదన్నమాట. సో ఈ సొల్యూషన్ దిస్ ఈజ్ ద మోస్ట్ సింప్లెస్ట్ సొల్యూషన్. ఓకే, ఇది డిఫికల్ట్. ఇవన్నీ కాకుండా మన దగ్గర ఒక థర్డ్ అప్రోచ్ కూడా ఉంది. అంటారు ఇవన్నీ ఉన్నటప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత కష్టపడి మాకు ఇవన్నీ చెప్పారని. ఓకే, మనకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో మనకి ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ ఇన్బిల్ట్ మెథడ్స్ వాడి మనం సింపుల్గా అరే
ఓకే, ఈ ఫంక్షన్ ఏముంది, ఈ ఫంక్షన్లో రివర్స్ తర్వాత అరే డాట్ రివర్స్ అనే మెథడ్ నేను పెడితే చాలు, నాకు రిటర్న్ చేస్తే నాకు చూడండి వాల్యూ రివర్స్ అయ్యి వచ్చాయి అనమాట. సో 3 అప్రోచెస్ ఏంటో మనం చూసాము. అలాగే లెట్స్ గో హియర్, లెట్ మీ గివ్ ఎనీ సొల్యూషన్. ఓకే, ఈ సొల్యూషన్ ఇద్దాం మనం, ఇచ్చి ఓకే కోడ్ హియర్ అన్నాడు కదా. నేను ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ చూడగానే ఇది వేస్తాను అనమాట, అందుకే. అండ్ ఇఫ్ ఐ కంపైల్ అండ్ రన్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకు వస్తుందా, 1 2 3 4 4 3 కరెక్ట్గా వచ్చింది. లెట్ సబ్మిట్. యూ గెట్ మార్క్స్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ కరెక్షన్. సో అంటే నేను ఆల్రెడీ పంపిస్తాను ఒకసారి, అంటే సబ్మిట్ చేస్తాను అదే రివర్స్ అనేదాన్ని, కానీ సెకండ్ టైం పెట్టినా మనకి 0.32 సెకండ్స్ అవుతుంది. అదే మనం ఇది పంపిస్తే ఎంత చూద్దాం ముందు. 0.32 సెకండ్స్ అనమాట. అంటే ఇందాకలా మనం ఇచ్చిన ప్రోగ్రాము దిస్ ఫాస్టర్ దెన్ దిస్ పర్టిక్యులర్ మెథడ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ అప్రోచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రొటేట్ ద అరేస్ అనమాట. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.